హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏపీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నేను మీ అశోక్ పత్తి. ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్స్కి మధ్య బేపచ్చమైన రచ్చ అయితే జరుగుతుందండి. ఈ రచ్చ ఎక్కడి వరకు వెళ్ళిందంటే జూన్ 1వ తారీఖున థియేటర్లన్నీ బంద్ చేసేస్తామని స్టేట్మెంట్ ఇచ్చి దానికి సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టేంత వరకు కూడా ఈ రచ్చ అనేది వెళ్ళింది. అయితే ఈ రచ్చపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ఫైర్ అయ్యారండి. ఎందుకంటే ఒకసారి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సిన విషయాలకు ఇలా థియేటర్లు బంద్ చేసేయడం, సమ్మె చేసేయడం అన్నది కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అంతేకాకుండా జూన్ 12వ తేదీన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉన్న సందర్భంలో ఇటువంటి రచ్చను కావాలని కొంతమంది ప్లాన్ చేసి తీసుకువస్తున్నారా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్స్కి మధ్య ప్రాబ్లం ఏంటి, అసలు ఈ గొడవ అంతా ఎందుకు వచ్చిందో షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మామూలుగా ప్రొడ్యూసర్ల దగ్గర డిస్ట్రిబ్యూటర్లు ఒక ఏరియాకి సంబంధించిన రైట్స్ అనేవి కొనుక్కుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించి నైజాం కానీ, ఆంధ్ర సీడెడ్, ఇలాగ ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ప్రొడ్యూసర్స్ దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కుంటారు. ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రైట్స్ కొనుక్కున్న తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 నుంచి 150 థియేటర్లు ఉన్నాయనుకుందాం. ఆ ఏరియాకి సంబంధించి థియేటర్లో ఓనర్స్ని ఎగ్జిబిటర్స్ అంటారు. సో వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ సినిమా రిలీజ్ చేయమని చెప్పి ఆ థియేటర్కి చెప్తారు. సో ఆ థియేటర్కి సంబంధించి ఇప్పుడు వరకు అయితే పర్ డేకి ఎంతని, లేదంటే ఒక వారానికి ఎంతని రెంట్ అనేది ఇస్తున్నారు. కానీ ఇప్పుడు థియేటర్లు ఏం చెప్తున్నాయంటే మాకు రెంట్ బేసిస్ కాదు, పర్సంటేజ్ బేస్డ్. అంటే ఏంటంటే సినిమా కలెక్షన్లో పర్సంటేజ్ కావాలి, మాకు రెంట్ ఇస్తుంటే మాకు సరిపోవట్లేదు, అది మాకు ఆ మూవీ ప్రాఫిట్లో కానీ ఏ విధమైన లాభాలు అనేవి రావట్లేదు, మాకు పర్సంటేజ్ ఇవ్వండి రెంట్ తీసేసి అని ఎగ్జిబిటర్స్ వాదన. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చెప్తున్నారు, మేమే కొనుక్కునేది ప్రొడ్యూసర్ల దగ్గర, మీకు పర్సంటేజ్ ఇచ్చేస్తాం, ఇంకా మాకేం మిగులుతుందని డిస్ట్రిబ్యూటర్స్ వాదన. సినిమా థియేటర్ ఎగ్జిబిటర్స్ మాకు రెంట్ వద్దు, పర్సంటేజ్ కావాలని అడగడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎంత మంచి సినిమా అయినా ఒక వారానికి మించి ఆడట్లేదు. సో మూవీ కలెక్షన్ పెంచుకోవడం కోసం ఈ ప్రొడ్యూసర్లు రేట్లు అనేది పెంచుతున్నారు. అప్పటి వరకు 150 రూపాయలు 200 ఉన్న టికెట్లు 300 500 కూడా పెట్టుకొని వాళ్ళైతే వాళ్ళ కలెక్షన్ అనేది రిటర్న్ రప్పించేసుకుంటున్నారు. కానీ మ్యాక్సిమం ఎంత మంచి సినిమా అయినా సరే గట్టిగా బాగా ఆడేసేది ఒక వారం రోజులు ఆడుతుంది. ఆ తర్వాత థియేటర్లన్నీ ఖాళీయే. రెంట్ అంటే మహా ఎంత ఇస్తారు పర్ డేకి, ఒక థియేటర్ బట్టి ఒక 50,000 ఉండొచ్చు, 60,000 ఉండొచ్చు, సమ్ అలా వేరే అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే పర్సంటేజ్ కావాలని అడగడానికి గల కారణం ఏంటంటే మూవీ ఒకవేళ బాగా పెర్ఫామ్ చేసి మంచి కలెక్షన్ వస్తే పర్సంటేజ్ ద్వారా థియేటర్లు బాగుపడతాయి. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయిపోతే డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఎగ్జిబిటర్స్కి అంటే థియేటర్ ఓనర్స్కి కూడా లాస్ వస్తుంది. కాకపోతే కంపేర్డ్ టు రెంట్ పర్సంటేజ్ తీసుకోవడం వల్ల థియేటర్స్ ఇన్కమ్ అనేది పెరుగుతుందని ఎగ్జిబిటర్స్ థియేటర్స్ వాదన. కాకపోతే ఈ పాయింట్కి డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఏకీభవించట్లేదు. సో ఈ డిస్కషన్ వల్ల ఎగ్జిబిటర్స్ అందరూ కూడా మేము బంద్ చేసేస్తామని అనడం, సో అనుకోని సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి. మరి ఈ రచ్చ ఎక్కడి వరకు వెళ్తుందో, సో ఈ ఇష్యూ షార్ట్ అవుట్ అవుతుందో లేదో ఇంకా వేచి చూడాల్సి ఉంది.